హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో బాదం పాలను చూపించబోతున్నాను. బాదం పాలు పేరు చెప్తేనే నోరు ఊరిపోతుంది. అందులో ఈ సమ్మర్లో చల్లచల్లగా బాదం పాలు తాగుతూ ఉంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఇంట్లోనే టేస్టీగా బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 20 బాదం పప్పులను వేసుకొని మరిగించుకున్న నీళ్లను పోసుకొని 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. మీరు ఈ బాదం పప్పులను ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత చూడండి, బాదం పప్పు కొద్దిగా ప్రెస్ చేసి తీస్తే పొట్టు అనేది ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. ఇలా అన్నిటికీ పొట్టు తీసి తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న బాదం పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే బాదం పాల కోసం 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి. అందులో నుంచి 1/2 కప్పు పాలను తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు పాలకి బదులుగా 1/2 కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 1/2 కప్పు పాలను తీసుకోగా మిగిలిన పాలని ఒక పాన్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని తిప్పుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పంచదారని కరిగించుకోవాలి. పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని వేసుకోవాలి. అలాగే బాదం పాలు మంచి కలర్ లో రావడం కోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నానండి. మీరు ఈ పసుపు ప్లేస్ లో సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో తిప్పుకుంటూ మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చివరిగా ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చల్లార్చుకోండి, లేదంటే మీగడ కట్టేస్తుంది. పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో 2 గంటల సేపు ఉంచాలి. ఇలా చల్లగా 2 గంటల తర్వాత గ్లాస్ లోకి సర్వ్ చేసుకోవడమేనండి. గార్నిష్ గా సన్నగా తరిగిన బాదం పప్పును వేసుకొని చల్లచల్లగా తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. బాదం పాలు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. కనీసం రోజుకు ఒక టీ గ్లాస్ అయినా బాదం పాలు తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఈ టేస్టీ అయిన బాదం పాలని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమో వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.